హలో నమస్తే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో. సో చంద్రబాబుకి ఒక ట్రేడ్ మార్క్ ఏంటి అంటే ఎన్నికల ముందు హామీ ఇస్తారు, ఎన్నికల తర్వాత వదిలేస్తారు అని. హామీలు ఇచ్చి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడికే పేటెంట్ ఉంది అంటూ ఆయన వ్యతిరేకులు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన వ్యతిరేకుల్ని ఆయన కూడా ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. డిసప్పాయింట్ చేయకుండా ఎన్నికల ముందు హామీలు ఇస్తారు, ఎన్నికల తర్వాత తెలీదు, గుర్తులేదు, మర్చిపోయే తరహా బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో అటువంటి హామీలను చూసాం. సో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. నేను ఒకటి రెండు మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నా. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా పాపులర్ స్లోగన్ 2 రూపాయలకే కిలో బియ్యం, మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ రెండు హామీలతోటే 94 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా ఆ రెండింటిని ఎత్తేశారు. 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయల 35 పైసలు చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. ఈ రెండింటి ఎత్తేసి ఆ తర్వాత అయినా పరిపాలన కంటిన్యూ చేశారు. 99 ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను కూడా అలాగే పక్కన పెట్టేశారు. ఆ తర్వాత 2014లో ఎన్నికల ముందు విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాల మాఫీ. సో ఇలా చాలా హామీల్ని ఆయన ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా హామీ ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు ఆయన రైతుల రుణమాఫీని 30-40% కూడా పూర్తి చేయలేకపోయారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను కూడా పక్కన పెట్టేశారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని ఎన్నికలకు 6 నెలల ముందో 3 నెలల ముందో కొంతమందికి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అది కూడా ఎన్నికల కంటే ముందు వ్యతిరేకతని గమనించిన తర్వాత తీసుకున్న నిర్ణయం. సో ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం లేనప్పుడు మాట్లాడిన మాటలకు భిన్నమైన కొత్త పదాలను తీసుకొచ్చి వాటిపైన ఎక్కువ క్యాంపెయిన్ చేస్తూ ఆయన కాలం గడిపేస్తూ ఉంటారు. సో అటువంటి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల కంటే ముందు ప్రజాగలం పేరుతో ఒక మేనిఫెస్టోని ఇచ్చారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో. అది భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయదలుచుకోలేదు, భారతీయ జనతా పార్టీ క్రెడిట్ కూడా ఇవ్వదలుచుకోలేదు. దీనికి సంబంధించిన మెరిట్స్ డిమెరిట్స్ పైన నేను, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. భారతీయ జనతా పార్టీ ఫోటో కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటో కానీ ఆ పార్టీకి సంబంధించిన సింబల్ కానీ మేనిఫెస్టో లేదు. ప్రజాగలం పేరుతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఫోటోలతో ఉంది మేనిఫెస్టో. సో ఈ మేనిఫెస్టోలో చాలా అబద్ధాలు ఉన్నాయి. కానీ సూపర్ 6 హామీలు చాలా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది కూటమి. సూపర్ 6ని అమలు చేసి తీరుతామని చెప్పింది. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ముందు మాట మొదటి 3 లైన్లోనే ఆంధ్రప్రదేశ్ 13 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉండిపోయింది. సో అప్పుల నుంచి బయటపడేస్తామని చెప్పారు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ అంటే 13 నెలల తర్వాత ఇప్పటివరకు తేల్చలేకపోయింది. సరే, అది వేరే విషయం. సో బాబు గారిని అప్రిషియేట్ చేయడం నా ఈ వీడియో యొక్క ఉద్దేశం. చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరీర్లో ఈ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా హామీల అమలు వైపు ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేనిది ఇది. గతంలో హామీలు అమలు చేసే ప్రయత్నం చేసినా ఎన్నికలకు 6 నెలల ముందో ఏడాది ముందో ఏదో చేశామని చేతులు దులుపుకున్నట్టుండేది తప్ప అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే హామీల అమలు వైపు అడుగులు వేసిన చంద్రబాబును చూస్తున్నాం. సో చంద్రబాబు మారారా అనిపిస్తోంది. మొదటి 6 హామీలు నేను ఒకసారి చదివి వినిపిస్తా. సూపర్ 6 1 to 6 సూపర్ 6 హామీలకు సంబంధించి వీలుంటే పక్కన డిస్ప్లే చేస్తాను మీకు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాను. ఈ హామీ అమలు కాలేదు. సూపర్ 6లోని ప్రధానమైన హామీల్లో ఇది ఒకటి. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామంటే మొదటి ఏడాది కనీసం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సింది. 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అంటూ ఆర్థిక శాఖ చెప్తున్న మాట చూస్తున్నాం. బట్ 4 లక్షల ఉద్యోగాలకు పైగా రాబోతున్నాయి. దానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నామంటూ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చినట్లు, నిరుద్యోగ భృతి ఇచ్చినట్లు ఎండార్స్ చేయలేం. ఆ హామీని ఇంకా అమలు చేయనట్లే సూపర్ 6లో. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాం, తల్లికి వందనం. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. బట్ రెండో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేయటం అనేది కూడా చంద్రబాబు నాయుడు ప్రీవియస్ ఆయన పాలన చూసిన వాళ్లకు రెండో ఏడాదే దీన్ని అమలు చేస్తారా అనే దానిపై చాలా డౌట్స్ ఉన్నాయి నిజానికి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవన్నీ ఆయన అమలు చేయలేడు, ఏదో ఎలక్షన్ ముందు 4 రోజులు అమలు చేసి చేతులు దులిపేసుకుంటాడని భావించింది. దానిలో భాగంగానే మొదటి ఏడాది సూపర్ 6 అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దాన్ని అమలు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది.
బట్ తల్లికి వందనానికి సంబంధించి రెండో ఏడాది అమలు చేయటం ద్వారా అటువంటి విమర్శ వైసీపీ చేయకుండా ఆపించగలిగింది కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు ప్రధానంగా. దాంతోపాటు రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మొదటి ఏడాది అది ఇవ్వలేదు, రెండో ఏడాది విడతల వారీగా ఇస్తామంటూ దాన్ని మొదలుపెట్టారు. అది కూడా మొదలైన పథకంగానే చూడాలి. తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆర్థిక సాయం ప్రతి రైతుకి ఇస్తామన్నది రెండు ప్రారంభమైన పథకాలుగానే చూడాలి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా, తల్లికి వందనం రెండో ఏడాది నుంచి ఇవ్వడం ఏంటి, మొదటి ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు అనే మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వస్తున్న సమాధానం, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి ఏడాది ఇవ్వలేదు ఆ పథకాన్ని, అమ్మఒడిని. రెండో ఏడాది నుంచి అమలు చేసింది. మేము కూడా మొదటి ఏడాది రకరకాలుగా సర్దుకోవడానికి ఏంటి ఎక్కడ ఏంటి తెలుసుకోవడానికి సమయం పట్టింది కాబట్టి రెండో ఏడాది నుంచి అమలు చేస్తున్నామనే మాట తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ కూడా ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి ఇస్తామనే మాట చెప్పలేదు, ఆ తర్వాత ఒక్కరికి మాత్రమే ఇచ్చింది అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. వైసీపీ కూడా మోసం చేసింది, వైసీపీ కూడా ఆలస్యంగానే అమలు చేసింది, మేము అంతకంటే బెటర్గా చేస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ చెప్తుంది. సరే, ఏదేమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్పుడు వైసీపీ పాలనలోనూ ఇప్పుడు టీడీపీ పాలనలోనే ఉన్నాయి కాబట్టి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో మారిన బాబుని ఇక్కడ చూడొచ్చు అనిపించింది. రైతు భరోసాకు సంబంధించి కూడా చూసాం. అలాగే ప్రతి మహిళకు 1,500 రూపాయలు 19 నుంచి 59 సంవత్సరాల వయసున్న మహిళలందరికీ ఇస్తామని చెప్పారు. బట్ రాష్ట్రంలో ఇప్పటివరకు అమలు కాలేదు, భవిష్యత్తులో అమలు అవుతుందో లేదో తెలియని పరిస్థితి కనపడుతోంది. పైగా దీనిని తీసుకెళ్లి P4లో ఇంప్లిమెంట్ చేశాం, P4లో కలిపేసామంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కాబట్టి 1,500 రూపాయలు ప్రతి మహిళకు వస్తుంది అనేది ఇంకా పథకాన్ని మనం మర్చిపోవచ్చు. దాన్ని P4లో అమలు చేస్తూ ఉంటున్నారు. చూడాలి P4లో ఎలా అమలు చేయబోతున్నారు ఏంటనే విషయాన్ని చూడాల్సి ఉంది. ఇక ప్రతి ఏడాది ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చారు, ఈ ఏడాది 3 సిలిండర్లు ఇస్తామని చెప్తున్నారు. మొదటి ఏడాది పథకాన్ని ప్రారంభించినట్టుగా డెఫినెట్గా చూడాలి. చంద్రబాబుకు సంబంధించిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు మొదటి ఏడాదిలోనే ఒక పథకాన్ని హామీ ఇచ్చి ఆయన ప్రారంభించడం అనేది ఖచ్చితంగా అచీవ్మెంట్గానే చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నప్పటికీ ఆ పథకాన్ని అయితే అమలు చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి వైసీపీనో ఇంకెవరో తెలుగుదేశం పార్టీని విమర్శించే పరిస్థితి లేకుండా చూశారు. మొత్తంగా 6 ఇంట్లో ఉద్యోగాలకు సంబంధించిన అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. 1,500 రూపాయలు ప్రతి మహిళకు 19 ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తామనే అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ రెండు పథకాలు మినహా మిగతా 4 పథకాలని ప్రారంభించినట్లుగానే చూడాలి. ఆ రెండింటిలో కూడా మహిళలకు ఇచ్చే 1,500 రూపాయలు P4లో అంటున్నారు కాబట్టి అదేంటో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చంద్రబాబుకు సంబంధించిన పొలిటికల్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు, ప్రీవియస్ ఆయన పాలన చూసినప్పుడు, మొదటి ఏడాదిలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో ఇన్ని హామీలను మొదలు పెట్టడం అనేది ఖచ్చితంగా మారిన బాబుని సూచిస్తోంది. అంతకుముందు హామీలు ఇచ్చి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు హామీల అమలుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉండడం, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినప్పటికీ వాటిని మేము అమలు చేసేసాం అని చెప్పుకునే ఒక ప్రయత్నం చేయడానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఓటర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే స్ట్రాటజీగా కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన లబ్ధిదారులు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో వాళ్ళంతా కూడా హ్యాపీగా లేరు, వాళ్ళంతా సంతోషంగా లేరు, వైసీపీ హయాంలో బెటర్ సర్వీసెస్ అందాయి, ఇప్పుడు లేవు లాంటి ఒక ఇంప్రెషన్ బిల్డ్ అయిన నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేయడం కోసం ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కూడా వైసీపీ వైపు వెళ్లకుండా ఉండడం కోసం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం సంక్షేమ కార్యక్రమాలపైన కూడా దృష్టి పెట్టి వాటిని అమలు చేసే ప్రయత్నం కూటమి సర్కారు చంద్రబాబు నేతృత్వంలో చేస్తుందని అర్థం చేసుకోవాలి. దాంతోపాటు పెన్షన్లకు సంబంధించిన అంశంపైన కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటూ చంద్రబాబు నాయుడు చెప్తే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అంటూ వైసీపీ క్యాంపెయిన్ చేసింది. అది ఇవ్వడం ఇంపాసిబుల్ అంటూ చెప్తూ వచ్చింది. బట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటి నెల నుంచి, ఆ మాటకు వస్తే ఎలక్షన్ కంటే ముందు 2 నెలలది రీఎంబర్స్ చేసి మరీ తెలుగుదేశం పార్టీ పెన్షన్లను ఇప్పటివరకు అమలు చేస్తూ వచ్చింది. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు పెన్షన్లు పేద ప్రజలకి అందిస్తూ వచ్చింది. పెన్షన్లకు సంబంధించిన అంశం పైన కూడా విమర్శలు మొదట్లో వచ్చినప్పటికీ ఆ తర్వాత విమర్శలు లేని ఒక పరిస్థితికి కూటమి సర్కారు పెన్షన్ల పంపిణీని తీసుకెళ్ళింది, పెన్షన్లను అమలు చేస్తుంది. అది కూడా చంద్రబాబు గత వైఖరికి భిన్నమైంది. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసే సందర్భంలో ఆయన కాస్త డ్రాగ్ చేసేవాళ్ళు, ఆలస్యం చేసేవాళ్ళు, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాటిని అమలు చేయడానికి సంబంధించిన ప్రయత్నం, ఎఫర్ట్ కనపడుతోంది. తప్పించుకోవడానికి సంబంధించిన మార్గాలు ఎత్తుక్కోవడం పెద్దగా కనిపించట్లేదు. అమలు చేసేసాం లాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బికాజ్ వైసీపీకి సంబంధించిన హార్డ్ కోర్ ఓటర్స్ని గుంజడం, ఇప్పుడు టీడీపీ కోటేసిన వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకపోతే మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తారేమని వాళ్ళని ఆపటం, ఈ రెండిట్లో భాగంగానే కూటమి సర్కారు చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్న వాతావరణం కనపడుతోంది. మారిన బాబుని
మారిన బాబుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఇక 4 ఏళ్ల పాలన 4 ఏళ్ల పాటు వీటన్నిటిని కంటిన్యూ చేసి తీసుకెళ్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.